బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మెట్రో స్టేషన్ కింద బైకులు కాలి తగలబడిపోయాయి. హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో అక్కడ పార్క్ చేసిన బైకులు తగలబడిపోయాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటలను ఆర్పారు. ఆ తర్వాత బైకులు తగలబడిన దృశ్యాలు ఇవి. కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్. మీకు ఈ వార్తకు సంబంధించిన వివరాలు చెప్పాలని వాటిని టెలికాస్ట్ చేస్తున్నాం. మలక్పేట మెట్రో స్టేషన్ కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మలక్పేట మెట్రో స్టేషన్ కింద కొంతమంది బైక్లు పార్క్ చేసి ఉంచారు. ఆ వెంటనే ఆ బైకులో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంటల్ని అదుపు చేశారు. అప్పటికే ఆ బైక్స్ అన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. మంటలు ఎగిసిపడడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 5 బైకులు అక్కడికక్కడే దగ్ధమైపోయాయి. మలక్పేట దిల్సుఖ్ నగర్కు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ ప్రమాదంతో. ఒకసారిగా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ రైల్వే స్టేషన్ కిందే పార్క్ చేయడంతో ఆ బైక్లన్నీ కూడా తగలబడిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దిల్సుఖ్ నగర్ మలక్పేట మధ్య ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి కూడా ఉంది. ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి, ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే పూర్తిగా బైకులు కాలిపోయాయి. కానీ అక్కడ ఎవరు పార్క్ చేశారా బైకుల్ని? అనధికారికంగా పార్క్ చేశారా, లేక కొన్ని చోట్ల మనం చూస్తున్నాం మెట్రో కూడా మెట్రో రోడ్లను ఆక్యుపై చేసి, ఫుట్పాత్లను కూడా ఆక్యుపై చేసి కొన్ని చోట్ల పార్కింగ్కి అలౌ చేస్తున్నారు, వాహనాలను పార్క్ చేస్తున్నారు. మరి ఇక్కడ అనధికారికంగా ఎవరైనా పార్క్ చేశారా, ఏం జరిగిందన్నది కూడా తెలియాల్సి ఉంది. మెట్రో స్టేషన్ కిందే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి? అది పార్కింగ్ ప్లేసా లేదా అనధికారికంగా ఎవరైనా పార్కింగ్ చేశారా? రైట్, మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం అనేది జరిగింది. జనరల్ గా మెట్రోలో ఎవరైతే ప్రయాణిస్తారో ఆ ప్రయాణికులందరూ కూడా మెట్రో స్టేషన్ కింద వాళ్ళ బైకులు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అవన్నీ పార్క్ చేసి వాళ్ళు మెట్రోలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు మార్నింగ్ ఆడ బైకులు పార్క్ చేశారు. బైకులు పార్క్ చేసి వాళ్ళు యథావిధిగా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కూడా ఏదైతే బైక్ ఉంటుందో బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే మంటలు పక్కన ఉన్నటువంటి బైకులకి వెంటనే వ్యాపించాయి. ఈ వ్యాపించడంతో వెంటనే పక్కన ఉన్నటువంటి 5 బైకులు ఏవైతే ఉంటాయో 5 బైకులు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేయడంతో వెంటనే వచ్చి మంటలను అనేది అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం మీద ఇన్ కేస్ వాళ్ళు మాత్రం లేటుగా వస్తే మొత్తం ఇది అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, దీని ప్రభావం అనేది. ఎందుకంటే కారణం ఏంటి? అక్కడ ఏదైనా ఎలక్ట్రిక్ బైక్ ఉంది. ఇంతకు ముందు కూడా మనం చూసాం కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ బైక్లు, బ్యాటరీ బైక్లు ఉన్న చోట ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఈ బైకులు కాలిపోవడానికి కారణం ఏంటి? ఎలక్ట్రిక్ బైక్ ఏదైనా ఉందా, లేదంటే ఎవరైనా ఆకతాయిల పనా? ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు అక్కడ ఒక బైక్ లో మంటలు అనేవి చెలరేగాయి. అది మాక్సిమం ఎలక్ట్రిక్ బైక్ కావడంతో ఈ మధ్య మనం తరచుగా వార్తలు చూస్తున్నాం. మొత్తం కూడా ఎలక్ట్రిక్ బైకులు కావచ్చు, అవి పేలుతున్న సందర్భాలను కూడా మనం అనేకం చూసాం. ఈ నేపథ్యంలోనే ఒక బైక్ నుంచి మంటలు అనేవి చెలరేగాయి. ఈ మంటలు అనేవి పక్కన ఉన్నటువంటి బండ్లకు కావచ్చు, వీటన్నిటి కూడా వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా కూడా మంటలు అనేవి ఎగిసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి వాటి మొత్తం కూడా మంటలను మొత్తం అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ కూడా మొత్తం చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద అప్పటికే 5 బైక్లు అనేవి పూర్తిగా దగ్ధమైన. ఎందుకంటే మెట్రో కింద పార్క్ అనేది ఎక్కువ స్పేస్ ఉండకుండా దగ్గర నియర్ మన బైక్లు అనేవి పార్క్ చేస్తుంటారు. దీంతో వెంటనే అనేవి ఆ మంటలు అనేవి వ్యాపించాయి. జనరల్ గా ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్తుంటారో వాళ్ళు తమ బైక్లు అనేది మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసి వెళ్తూ ఉంటారు. సో ఇదే నేపథ్యంలో బ్యాటరీ వెహికల్ నుంచి ఈ మంటలు సంభవించవచ్చని ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం మీద ఇంకెవరైనా ఆకతాయాలు గుట్లు ఏమైనా కావాలని చేశారా అనేది కూడా మొత్తం మీద ఎంక్వైరీ జరుగుతున్నది. మొత్తం మీద దట్టమైన పొగలు కూడా మొత్తం వ్యాపించాయి. ఇంకోవైపు జనరల్ గా మలక్పేట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపూర్ ఈ ఏరియాలోనే సాయంత్రం అంటే మొత్తం ట్రాఫిక్ అనేది ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంటది. ఒక్కసారిగా అక్కడ మంటలు వ్యాపించి ఒకవైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వెహికల్ కూడా హెవీ వెహికల్స్ రావడంతో మొత్తం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు టువర్డ్స్ MGBS నుంచి దిల్సుఖ్ నగర్, అదేవిధంగా చైతన్యపూర్తి మొత్తం మార్గం మొత్తం కూడా మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినాయి. దాదాపు 5 నుండి 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినాయి.
ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా రంగంలోకి దిగి వాటిని క్లియర్ చేస్తున్నారు. మొత్తం మీద ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు రోహిత్. రైట్ శిల్ప, హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలివేటర్ కింద అక్కడ వాహనాలను పార్క్ చేసి ఉంచారు. ఆ వాహనాలు ఒక్కసారిగా మంటలకు ఆహుతైపోయాయి. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పెద్ద ఎత్తున మంటలు పొగ రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఎలివేటర్ నుంచి ఏదైనా మంటలు వస్తున్నాయేమోనని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ అక్కడ కింద ఉన్న వాహనాలు, కింద పార్క్ చేస్తున్న వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు కూడా వ్యాపించాయి. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే 5 బైకులు పూర్తిగా కాలిపోయాయి. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతానికి అక్కడ మంటలన్నీ అదుపులోకి రావడం, పెద్ద ప్రమాదం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటలు వ్యాపిస్తున్నప్పుడు మాత్రం సుమారు 5-6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ మెట్రో స్టేషన్ కింద బైకులు కాలి తగలబడిపోయాయి. హైదరాబాద్లో మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో అక్కడ పార్క్ చేసిన బైకులు తగలబడిపోయాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటలను ఆర్పారు. ఆ తర్వాత బైకులు తగలబడిన దృశ్యాలు ఇవి. కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్. మీకు ఈ వార్తకు సంబంధించిన వివరాలు చెప్పాలని వాటిని టెలికాస్ట్ చేస్తున్నాం. మలక్పేట మెట్రో స్టేషన్ కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మలక్పేట మెట్రో స్టేషన్ కింద కొంతమంది బైక్లు పార్క్ చేసి ఉంచారు. ఆ వెంటనే ఆ బైకులో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంటల్ని అదుపు చేశారు. అప్పటికే ఆ బైక్స్ అన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. మంటలు ఎగిసిపడడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 5 బైకులు అక్కడికక్కడే దగ్ధమైపోయాయి. మలక్పేట దిల్సుఖ్ నగర్కు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ ప్రమాదంతో. ఒకసారిగా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ